అయితే ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్లో మోస్తరు వర్షం పడే ఛాన్స్ ఉందని 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించారు. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, మరో 3 రోజుల్లో పూర్తిగా విస్తరిస్తాయంటున్నారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణితో మా ప్రతినిధి కల్పన ఫేస్ టు ఫేస్. ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో గత 3 రోజుల నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇక నిన్న మనం చూసుకున్నట్టయితే పలు జిల్లాలతో పాటు ఇటు హైదరాబాద్లో కూడా మనకు భారీ వర్షం అనేది నమోదైంది. మరి ఈ రోజుకి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఉపరితల ఆవర్తనకు సంబంధించిన స్టేటస్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారిని శ్రావణి మేము ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి మ్యామ్, ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, దాని ఎఫెక్ట్ మన రాష్ట్రం మీద ఎట్లా ఉంది మ్యామ్? ఉపరితల ఆవర్తనం అయితే ప్రస్తుతానికి ఇంకా ఉత్తర కోస్తాంధ్ర మీద అయితే కొనసాగుతూ ఉంది. అయితే నిన్నటి వరకు మనకి దక్షిణ మధ్య కోస్తాంధ్రలో ఉన్న ఉపరితల ఆవర్తనం కొద్దిగా ఉత్తర కోస్తాంధ్రతో పాటుగా మనకి కొద్దిగా ఈ ఋతుపవనాలు కూడా చురుకుగా కదులుతూ ఉండడం వల్ల ఈ ఈస్ట్ వెస్ట్ షియర్ జోన్ అనేది ఉంటుంది. షియర్ జోన్ దాదాపుగా నిన్నటి వరకు రాయలసీమ మీదుగా ఉన్నది కొద్దిగా మీదకు వచ్చిందనమాట. ఈ షియర్ జోన్ వల్ల ఏమవుతుంది అంటే, షియర్ జోన్ ప్లస్ ఈ ఉపరితల ఆవర్తనం ఉండడం వల్ల మనకి కొద్దిగా ఋతుపవనాలు చురుకుగా కదులుతూ మనకి లైట్ టు మోడరేట్ షవర్స్ ఇస్తూ అక్కడక్కడ భారీ వర్షపాతాన్ని కూడా కలిగజేస్తూ ఉంటుందన్నమాట. ప్రస్తుతానికి ఉత్తర కోస్తాంధ్రమే ఉన్న ఈ ఉపరితల ఆవర్తనంతో పాటుగా మనకి దాదాపుగా ఋతుపవనాలు అనేవి మెదక్ ప్రాంతం నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు విస్తరించి ఉండడం వల్ల ఈ 2 రోజులు కూడా మనకి అప్ టు మెదక్, నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ వరకు కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇంకా దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. సో భారీ వర్షాలకు సంబంధించి ఏ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది మ్యామ్? సో ఇప్పటికే ఈ ల్యాడర్ కూడా మనం చూస్తున్నట్టు కూడా క్లౌడ్స్ కూడా ఫామ్ అయ్యి కనిపిస్తూ ఉన్నాయి కదా, ఏ జిల్లాలో ఉంది? మనకి భారీ వర్షపాత సూచనలు అయితే మనకి మహబూబ్ నగర్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అలాగే నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాచలం, ఖమ్మంలో ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే మనకి ఆదిలాబాద్ ఈ జిల్లాలో ఏంటంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, ఒక మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్. సో నిన్న మనం చూసుకున్నట్టయితే హైదరాబాద్లో దాదాపు ఒక 45 నిమిషాలు 1 అవర్ కూడా మనకు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి అక్కడక్కడ. సో ఈ రోజు హైదరాబాద్కి సంబంధించి ఎట్లా ఉండనుంది మ్యామ్? హైదరాబాద్ మరియు జీహెచ్ఎంసీ పరిధిలో మధ్యాహ్నం నుంచి మళ్ళీ వర్షపాత సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వర్షపాతం ఉరుములు మెరుపులతో కూడిన అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈదురుగాలులు గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ఓకే మ్యామ్. సో ఇటు డిస్ట్రిక్ట్స్కి సంబంధించి భారీ వర్షాలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, ఇటు హైదరాబాద్లో కూడా మోస్తారు వర్షం ఉందంటున్నారు కదా. సో ఎట్లాంటి అలర్ట్స్ ఇచ్చారు ఇటు డిస్ట్రిక్ట్స్ కావచ్చు, దాంతోపాటు జీహెచ్ఎంసీకి కావచ్చు? డిస్ట్రిక్ట్స్ వైజ్ చూసుకున్నట్లయితే మనకి ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. హైదరాబాద్ జీహెచ్ఎంసీకి ఉరుములు మెరుపులతో వర్షపాతం ఉన్నందున కొద్దిగా ఇంటెన్స్ స్పెల్స్ వచ్చే అవకాశం ఉన్నందున అక్కడ మాత్రం కొద్దిగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా జోన్ వైజ్ ఫోర్కాస్ట్లో చూసుకున్నట్లయితే మనకి సదరన్ ఈస్టర్న్ జోన్ వైజ్లోనే ఎక్కువ రెయిన్ఫాల్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇప్పటికే ఇటు ఋతుపవనాలకు సంబంధించి కూడా రాష్ట్రానికి తాకే కదా, ప్రస్తుతం ఋతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ జిల్లాలకు వ్యాపించాయి మ్యామ్? మనకి 3వ తేదీన దక్షిణ తెలంగాణ జిల్లాలైన మనకి జోగులాంబ గద్వాల నుంచి ప్రవేశించిన ఋతుపవనాలు 5వ తేదీకి నారాయణపేట వరకు విస్తరించడం జరిగింది. ఈ రోజు చూసుకున్నట్లయితే మెదక్ మరియు భద్రాద్రి కొత్తగూడెం వరకు ఉన్న పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా ఋతుపవనాలు విస్తరించడం అయితే జరిగింది. మరో 2 నుంచి 3 రోజుల్లోని మొత్తం రాష్ట్రం అంతా విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే మ్యామ్. సో ప్రజెంట్ కురుస్తున్న వర్షాలు ఇంకెన్ని రోజులు ఉండే అవకాశం ఉంది మ్యామ్? భారీ వర్షాలు ఇంకెన్ని రోజులు ఉన్నాయి? మరో 5 రోజులు ఈ మోస్తరు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత ఈరోజు మళ్ళీ ఇంకొక 5వ తేదీన మళ్ళీ ఉండే ఒక భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుంది. తర్వాత నుంచి మాత్రం కొద్దిగా వర్షపాతం తగ్గే అవకాశం ఉంది. అంటే ఋతుపవనాలు కొద్దిగా మీదకు వెళ్తున్న సమయంలో కొద్దిగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గుతుంది, కానీ జల్లులు మాత్రం అయితే ఉంటాయి అన్నమాట. సో చూస్తూ ఉన్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్. ప్రస్తుతం అయితే ఈ రోజు మనకు భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో పలు జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దాంతోపాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలకు సంబంధించి అయితే రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకైతే అలర్ట్స్ ప్రకటించారు. దాంతోపాటు ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు అక్కడక్కడ భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే సూచిస్తూ ఉన్నారు. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.